అయితే యాక్చువల్‌గా సార్ అంటే వీళ్ళిద్దరూ ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి చేశారు. 'లవ్ స్టోరీ' అనే సినిమాలో చేశారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న రొమాన్స్ ఆ కెమిస్ట్రీ అనేది అందరికి ఆడియన్స్‌కి ఒక ఫీల్ ఉంది దాని మీద. ఇప్పుడు ఈ సినిమా వచ్చేసరికి ఏంటంటే ఒక ఫిషర్ బ్యాక్ డ్రాప్‌లో జరిగే ఫిషర్‌మ్యాన్ విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో జరిగే ఒక స్టోరీ కదా! సో మరి దాంట్లో రొమాన్స్‌కి, దీంట్లో రొమాన్స్‌కి అంటే రొమాంటిక్ పరంగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీని ఎలా ఎన్హాన్స్ చేసి చూపించారు 'చందు' గారి విజన్‌లో? అది మీరు మూవీ చూడాలి. ఎందుకంటే ఈ ఐ కాంట్ కమెంట్ ఆన్ దట్. యెస్. యెస్. బికాజ్ ఇద్దరు స్క్రీన్‌లో దే ఆర్ లుకింగ్ గ్రేట్ పెయిర్. ఇది వేరొక విషయం. మీరు వేరొక విషయం కూడా యూ మైట్ బి అబ్జర్వ్డ్, దే ఆర్ లుకింగ్ గుడ్ రైట్ యెస్. ఇన్ దిస్ మూవీ. అది ఎందుకంటే వాళ్ళు చాలా జెన్యూన్‌గా ఆ క్యారెక్టర్ ఇన్సైడ్ వెళ్ళాను. సో వెన్ యూ ఆర్ డూయింగ్ సమ్ జాబ్ యెస్ సార్. వెరీ జెన్యున్లీ, అది ఖచ్చితంగా అది స్క్రీన్లో ఉంటుంది. యెస్. అయితే ఇప్పటివరకు బయటకు వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్ చూసుకుంటే 'బుజ్జితల్లి' సాంగ్ ఏమో ఒక రకంగా అంటే అది చాలా ఫీల్ గుడ్ ఇలా ఉంది. బట్ ఆ 'శివశక్తి' సాంగ్ మాత్రం ఒక వైబ్రెంట్ అనిపించింది అనమాట. అసలు మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. జాతర సాంగ్ అంటారు కానీ అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అంటే అది ఎలా చేశారు ఆ జాతర ఎస్పెషల్లీ ఆ 'శివశక్తి' సాంగ్ షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా షేర్ చేసుకుంటారా? 'శివశక్తి' సాంగ్ నేను షూట్ చేయలేదు. అది యాక్చువల్లీ ఆ టైంలో నాకు జ్వరం వచ్చి ఐ వాస్ ఇన్ హాస్పిటల్. ఓకే. న్యూమోనియా వచ్చింది. దెన్ అనదర్ కెమెరామ్యాన్ షాట్, ఐ ఫర్గోట్ హిస్ నేమ్. ఓకే. అండ్ హీ డిడ్ అ గుడ్ జాబ్. బట్ ఆ సాంగ్ చూస్తే తెలుస్తుంది, అదే చాలా వైబ్రెంట్‌గా ఉంటుంది. అండ్ దే డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. యెస్ సార్. అంటే ఇప్పుడు 'తండేల్' అనేది జనరల్‌గా చాలామంది ఏంటంటే సీ బ్యాక్ డ్రాప్ మూవీ అని అంటున్నారు. బట్ దీంట్లో ఒక లవ్ స్టోరీ ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఒక రిస్క్ అంటే వాళ్ళు తిరిగి రావడానికి పాకిస్తాన్ వెళ్ళి అక్కడి నుంచి తిరిగి రావడానికి ఇంత స్ట్రగుల్ ఇదంతా ఉంది కదా! సో అంటే ఈ సీ బ్యాక్ డ్రాప్ అనేది ఎంతసేపు ఉంటది? మిగతా స్టోరీ అనేది ఎలా నడుస్తుంది సార్? ఇది ఒక ఫిషర్‌మెన్ లైఫ్‌లో వాళ్ళకున్న స్ట్రగుల్స్ ఉన్నాయి కదా! అదే నేను ఫైట్ అని చెప్పాను. యాహ్! అది లేకుండా సీకి ఒక న్యాచురల్‌గా ఒక వైలెన్స్ ఉంటది. అది 6 మంత్స్ 7 మంత్స్ సీలో స్పెండ్ చేసిన వాళ్ళకి అది వేరేలాగా ఉండేది. దట్ వి ట్రై టు క్యాప్చర్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఓకే. అయితే మరి పాకిస్తాన్ జైలు అన్నీ చెప్తున్నారు కదా సార్. అంటే ఆ లొకేషన్స్ సెటప్స్ అన్నీ ఎక్కడ చేశారు సార్? ఇక్కడ సెట్ పెట్టింది. వి పుట్ ఎ వెరీ హ్యూజ్ సెట్. ఎందుకంటే పాకిస్తాన్ సెట్ మనం మ్యాచ్ చేయడానికి ఆర్ట్ డైరెక్టర్ చాలా స్టడీ చేసి అక్కడ ఉన్న ఫోటోగ్రాఫ్స్ అన్నీ పెట్టి అలాగే ఇక్కడ కూడా రెడీ చేసేసారు. అయితే యాక్చువల్‌గా కమింగ్ టు అంటే సీ బ్యాక్ డ్రాప్ అని మనం మాట్లాడుకున్నప్పుడు అంటే దాంట్లో ఒక రోజు చేయాలన్నా, ఒక హాఫ్ డే చేయాలన్నా కూడా చాలా కష్టం. ఎందుకంటే నెంబర్ ఆఫ్ షాట్స్ తీసుకోవాలి, బోట్స్ వాడాలి, షిప్స్ వాడాలి ఇదంతా ఉంటది కదా! సో మరి అలా చేస్తున్నప్పుడు ఏమన్నా దీనికి సంబంధించి ఏమన్నా ఇంట్రెస్టింగ్ విశేషాలు ఏమన్నా జరిగినాయి అంటారా? అంటే ఎలా ఎంత కష్టపడ్డారో అది చేయడానికి? యాక్చువల్లీ మన లొకేషన్ చూడడానికి వెళ్ళిపోయిన టైంలో ఒక సిట్యుయేషన్ జరిగింది. ఎందుకంటే బోట్లో మన ఇన్సైడ్ వెళ్ళిపోయిన టైంలో బోట్ కింద ఒక రాక్లో టచ్ అయింది ఇన్సైడ్ సీలో. అప్పుడు బోటు వాటర్ ఇన్సైడ్ వచ్చి పడిపోయింది. అది డైరెక్టర్ గారు, నేను, యాక్షన్ కొరియోగ్రాఫర్, కో డైరెక్టర్, ఆ డైరెక్టర్ అలా మన అందరూ అక్కడ స్టక్ అయిపోయింది. అప్పుడు మన హెల్ప్ చేయడానికి అక్కడ నుంచి వేరే బోట్ దూరంగా వస్తే మన ఇలా హ్యాట్ పెడితే వాళ్ళేదో టూరిస్ట్ ఏదో మంది దాకా వెళ్ళిపోతుంది, ఎలా మనకు కూడా ఇలా వాళ్ళు కూడా టాటా చెప్పి వెళ్ళిపోయింది. అప్పుడు మన షౌట్ చేసి విఎఫ్ఎక్స్ వాళ్ళు కూడా ఉండేది. దే వర్ ఆల్ లైక్ షౌటింగ్. తర్వాత ఒక బోట్ వచ్చి దే ట్రై టు టేక్ దిస్ బోట్ అండ్ ఇట్ వాస్ నాట్ కమింగ్. దెన్ దే టుక్ అస్ ఇన్ దట్ బోట్ అండ్ వి